నమస్తే, నేను వంశీ. ఈరోజు చంద్రగ్రహణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని చూద్దాం. నేడు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మంచు బిందువు లాంటి చంద్రుడు నేడు బ్లడ్ మూన్లోకి మారబోతున్నాడు. ఈరోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. దాదాపు 82 నిమిషాల పాటు ఇది కనిపించనుంది. ఆసియా, ఆస్ట్రేలియాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుండగా ఐరోపా, ఆఫ్రికా, న్యూజిలాండ్లో పాక్షిక గ్రహణంగా కనిపించనుంది. రాత్రి 8 గంటల 58 నిమిషాలకు గ్రహణం ప్రారంభం కానుండగా 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం సోమవారం తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాలకు వీడనుంది. ఈ చంద్రగ్రహణం ఎన్నో విశిష్టతల సమాహారం. సైంటిఫిక్గా కూడా దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది 100 ఏళ్ల తర్వాత ఒకసారి ఏర్పడనుందని ప్రముఖ పండితులు కూడా చెప్తున్నారు. మరి ఇంతటి సంపూర్ణ చంద్రగ్రహణం విశిష్టత ఏంటి, దీంట్లో ఉండే ప్రత్యేకతలు ఏమున్నాయి, దానిపై విశ్లేషించడానికి మనకి ప్రముఖ జ్యోతిష పండితులు, శాస్త్రజ్ఞులు అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రముఖ జ్యోతిషులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. రాజేష్ ఖన్నా గారు, ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా గారు ఉన్నారు. రవిశంకర్ శర్మ గారు కూడా మనకు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇది ముందుగా ప్రొఫెసర్ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఆయన్ని పరిచయం చేసుకుందాం. ఈయన ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన జ్యోతిష పండితులు. నాయకంటి గారు నమస్కారం అండి. చంద్రగ్రహణం మనకి ఈ రోజున రాత్రిపూట 9 గంటల 56 నిమిషాలకి ప్రారంభమై దాదాపుగా 3 గంటల 50 నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది. అయితే సహజంగా ఏమిటంటే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం మనం. సహజంగా ఎలా ఉంటుందంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుండి, అలానే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలానే చంద్రుడు రోజు కూడా 12 డిగ్రీల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. సహజంగా అంటే 12 డిగ్రీల పాటు సంచారం చేస్తూ ఇది 360 డిగ్రీల పాటు 30 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే స్ట్రైట్ లైన్ మీద, ఒకే సరళరేఖ మీద వస్తే చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉంటే దాన్ని చంద్రగ్రహణం అంటారు. ఇక్కడ ఏమైందంటే ఈసారి వచ్చేటప్పటికల్లా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఎలా ఉంటుంది అని అంటే సహజంగా చంద్రుడు నేను ఇందాక చెప్పినట్టుగా రాహుతో కానీ కేతువు దగ్గర కానీ ఉంటే దాన్ని మనం చంద్రగ్రహణంగా భావిస్తాం. అంటే ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం రావాలని రూల్ లేదు. ఆ చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉంటే మాత్రమే చంద్రగ్రహణం అవుతుంది. అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు అంటే ఒకే సరళ రేఖ మీద వస్తే, ఒకే స్ట్రైట్ లైన్ మీద వస్తే ఆ చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉంటే దాన్ని మనం సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం. అంటే గ్రహణము అని అంటాం. అలాగా ఏదైతే ఈ గ్రహణం అనేది మనకి 7వ తారీఖు రాత్రిపూట 9 గంటల 56 నిమిషాలకి ప్రారంభమై 8వ తారీఖు 3 గంటల 50 నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం అనేది ఉంటుంది. అయితే ఈ గ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం మనం. ఇది కుంభరాశిలో సంచారం చేస్తుంది. ఇక్కడ ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని రాశుల వాళ్ళకి బాగుండటం, కొన్ని రాశుల వాళ్ళకి బాగలేకపోవటం అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి గ్రహణాలనే ఏర్పడుతుంటాయి. ఆ గ్రహణాల్లో కూడా మంచి చెడులు అనేవి చూస్తుంటాం మనం. వాతావరణంలో మార్పులు, కాలంలో మార్పులు, దేశాల్లో విదేశాల్లో మార్పులు జరిగే అవకాశాలు, అలానే భూకంపాలు కానీ, అలానే వర్షాలు ఎక్కువగా పడటం కానీ, ఎండలు ఎక్కువగా రావటం కానీ సహజసిద్ధంగా కూడా ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని గ్రహణాలు అనేవి ఏర్పడుతుంటాయి. అయితే ఈ గ్రహణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంలో ఇక్కడ రవి, కేతువులు కూడా సింహరాశిలో సంచారం చేశారు. ఇది 18 సంవత్సరాలకు ఒకసారి రవి, కేతువు యొక్క సంచారం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ రవికేతువులు, ఇక్కడ వచ్చే కుంభరాశిలో రాహు యొక్క సంచారం వల్ల సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం అనేది కొన్ని రాశులకి నేను ఇందాక చెప్పినట్టుగా బాగుండటం, కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశులకి బాగలేకపోవడం జరుగుతుంది. అయితే దానివల్ల భయపడాల్సిన పని లేదు. ప్రజలందరూ కూడా దానికి కొన్ని పరిహారాలన్నీ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అయితే 11 గంటల నుంచి అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు ఏర్పడుతుంటుంది. అది ఈ గ్రహణం కూడా
వృషభ లగ్నంలో ప్రారంభం మిథున లగ్నంలో అంతమవుతుంది. కాబట్టి ఈ గ్రహణం యొక్క కలయిక అనేది, ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉంటుంది. దాని గ్రహణానికి సంబంధించిన ఆచరించే విషయాలు కూడా ప్రత్యేకంగా చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు, దాని తప్పేమీ లేదు. రవిశంకర్ గారు చెప్పండి. ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటి? ఇది బ్లడ్ మూన్గా కూడా అభివర్ణిస్తున్నారు, దీనిని మీరు ఎలా చెప్తారు? ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే పౌర్ణమి రోజు వచ్చేటప్పటికి మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆదివారం పూట మనకి సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అంటే సహజ సిద్ధంగా మనకు నేచర్లో అంటే ప్రకృతిలో ఏర్పడేటువంటి గ్రహణాలుగానే వీటిని అభివర్ణిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరంలో వచ్చేటప్పటికి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకి ఏర్పడింది. రాహుతో కూడుకున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణానికి వచ్చేటప్పటికి ప్రత్యేకత ఏంటంటే కుంభరాశిలో జన్మరాశిలో జరుగుతున్నది. కుంభరాశి వారికి కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా దేశ కాలమాన పరిస్థితులు కొంచెం అతలాకుతలంగా ఉన్న సమయంలో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అయితే వచ్చేటప్పటికి అన్ని రాశుల వారి మీద అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఏ చంద్రగ్రహణం అయినా సరే దాని యొక్క ప్రభావం అనేది 15 రోజుల పాటు ఉంటుంది. అంతే అంటే పూర్ణచంద్రుడు తన యొక్క వృద్ధి దశని 15 రోజుల కాలంలో పూర్తిగా అమావాస్య రోజుకి పూర్తిగా తన యొక్క ప్రభావం అనేది కోల్పోతుంది. మళ్ళీ పూర్ణచంద్రుడిగా అంటే మళ్ళీ అభివృద్ధి దశలోకి అంటే శుక్ల పాడ్యం నుంచి ఎప్పుడైతే అభివృద్ధి దశలోకి వెళ్తాడో రాసుల వారి మీద ఒక ఉన్నా సరే కొంచెం రోజులే ఉంటుంది. అది కొన్ని 15 రోజుల కాలం వరకనే ఉంటుంది, అంతకన్నా ఎక్కువేం ఉండదు. ఆ యొక్క సమయంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా మన యొక్క పురాణాల్లోనూ అదే విధంగా వచ్చేటప్పటికి మనకి శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే ఈ యొక్క గ్రహణానికి సంబంధించి రేడియేషన్ ఎఫెక్ట్ ఏదైనా సరే మన మీద ఎక్కడైతే కనపడుతూ ఉంటుందో ఆ యొక్క ప్రదేశాల్లో పడుతుందేమో అని చెప్పి ఆ యొక్క ప్రదేశాల్లో మనకేం చెప్పారంటే ఆ యొక్క గ్రహణాన్ని కొన్ని రాసుల వారు చూడొద్దు అని చెప్పారా కానీ ఆ యొక్క గ్రహణానికి దూరంగా ఉండండి అని చెప్పారు. ఎందుకంటే గర్భశిశువుల మీద కానీ లేకుండా ఉంటే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఆరోగ్యంగా సరిగా లేనటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండండి అని చెప్పారు. ఇక బ్లడ్ మూన్ కలర్లకు ఎందుకు చేంజ్ అవుతుంది అంటే రిఫ్లెక్షన్, లైట్ రిఫ్లెక్షన్ అనేది. ఎందుకంటే మనకు చంద్రుడు ఎందుకు వికసిస్తాడు అంటే సూర్యుడు యొక్క కాంతి ద్వారానే వికసిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేది ఈసారి ఈ యొక్క రాశి ఈ యొక్క చంద్రుడి మీద పడేటప్పుడు అది రిఫ్లెక్షన్ రెడ్ కలర్గా మనకు కనపడుతూ ఉంటుంది. రెడ్ కలర్గా కన్వర్ట్ అయ్యి కనపడుతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ మూన్ కలర్గా ఎప్పుడు వైట్గా కనపడేటువంటి చంద్రుడు ఈసారి మనకు రెడ్ కలర్గా మారుతూ ఉన్నాడు అనమాట. లైట్ రిఫ్లెక్షన్ అంటే యాక్చువల్గా మనం చూసేటువంటి లైట్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పి దాని అర్థం. ఇదే మన కార్పస్కులర్ థియరీ అని చెప్పి ఇంకా వేరే థియరీస్ కూడా లైట్ థియరీస్ చాలా ఉన్నాయి. ఇది ఈ యొక్క చంద్రగ్రహణానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే రాహుగ్రస్తంగా జరుగుతుంది కాబట్టి దానాదుల విషయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా కుంభరాశి వారు, అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, ఎందుకంటే రవిశంకర్ గారు ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మాట్లాడదాము. మనకి అసోసియేట్ జేఎన్టీయు అసోసియేట్ ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్ ఖన్నా గారు, ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటి? ఇది 100 ఏళ్ళకు ఒకసారి వచ్చింది అంటున్నారు, అందులో నిజం ఉందా? ఈ గ్రహణాన్ని మనం చూడొచ్చా? మీరేమంటారు? అయితే మనకు ఈ సంవత్సరం 2025లో మొత్తానికి 2 సంపూర్ణ చంద్రగ్రహాలు, ఒకటి మార్చిలో వచ్చింది, మళ్ళీ ఈరోజు మనకు నైట్ 9:58 నుంచి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక 3 గంటల పాటు ఈ చంద్రగ్రహణం అనేది ఉండబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే చాలా దేశాలలో ఎందుకంటే నైట్ ఏర్పడుతుంది కాబట్టి మనకు కంట్రీస్ లైక్ ఏషియన్ కంట్రీస్ కానీ, తర్వాత వెస్ట్రన్ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్లలో ఏంటంటే మనకు పూర్తిగా వీక్షించే అవకాశం ఉంది, మిగతా దేశాలలో అవకాశం లేదు. అయితే ఏంటంటే లైక్ నిర్బద్ధంగా ఎవరైనా సరే కానీ ఈ బైనాక్యులర్స్ అవసరం లేకుండా కూడా చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. ఎందుకంటే శాస్త్రీయంగా ఏంటంటే ఇంతకుముందు పండితులు రవిశంకర్ గారు, తర్వాత ఇంకా వేరే వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే మనకు కొన్ని టెక్నాలజీ అవైలబిలిటీ లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణం సమయంలో తినకూడదు, గ్రహణం సమయంలో పడుకోకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో బట్ ఈ రోజుల్లో ఏంటంటే అత్యాధునిక టెక్నాలజీ అవైలబిలిటీకి రావడము, ఎందుకంటే గ్రహణం సమయంలో ఎందుకు తినకూడదు అంటారంటే సో జనరల్ గా ఈ మన వాతావరణంలో తేమ శాతం అనేది, హ్యూమిడిటీ అనేది పెరిగిపోతుంది గ్రహణం సమయంలో, వాతావరణం అంతా చల్లబడి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు బూజు పట్టడం అంటాం కదా, ఆహార పదార్థాలు బూజు పట్టడం అనేది. సో మనకేంటంటే
ఈ ఆహార పదార్థాల్లో వాటర్ కంటెంట్ పెరగడం వల్ల ఏమైందంటే తేమ పెరగడం వల్ల బూజు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆహార పదార్థాలు పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో గ్రహణం సమయంలో తినకూడదు అనేది పూర్వం రోజుల్లో చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో రిఫ్రిజిరేటర్స్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ లేవు. సో ఈ రోజు అందరికీ రిఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్లు తర్వాత ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఏంటంటే మన సనాతన సంప్రదాయాల ప్రకారం, ఆచారాల ప్రకారం కొంత మన పండితులు చెప్పింది కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇంతకుముందు రవిశంకర్ గారు చెప్పినట్టు ఏంటంటే సో మనకు రంగుల మిశ్రమం, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఈ లోకా సమస్తం కూడా రంగుల మిశ్రమం తోటి. సో మనకు తెలుపు వర్ణంలో ఏంటంటే విబ్జార్ కాన్సెప్ట్ అని ఉంటుంది. అంటే ఒక స్ఫటికం గుండా ఒక వజ్రం గుండా మనం తెలుపు రంగును కనుక సో మనం పంపించితే మనకు వాట్ ఈస్ అవుట్పుట్ అంటే రంగుల మిశ్రమం, రకరకాల విబ్జార్ కలర్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి. సో సాధారణ రోజుల్లో ఏంటంటే మనకు చంద్రుడు 15 రోజులు కనిపిస్తాడు, 15 రోజులు కనిపించాడు. ఈ సాధారణ రోజుల్లో ఏమవుతుందంటే సూర్యకాంతి నేరుగా, సూర్యకాంతిని మనం చాలా మంది ఎరుపు రంగు అని చెప్పేసి అనుకుంటాం కానీ నిజానికి అది తెలుపు వర్ణం, సో వైట్ కలర్, సో విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది కలర్స్ అన్నమాట. సో నేరుగా చంద్రుడిని సూర్యకాంతి తాకుతుంది. అయితే ఈ మధ్య మనం మన చంద్రుని మీదకి మనం చంద్రయాన్ 2లో కూడా చూసాం. మనం ఏంటంటే చంద్రుని ఉపరితలం మొత్తం కూడా ఏంటంటే ఆ సాయిల్ అనేది బూడిద రంగులో ఉంటుంది. సో ఎప్పుడైతే సూర్యకాంతి నేరుగా చంద్రుని తాకుతుందో సో నార్మల్ రోజుల్లో, గ్రహణం కాని రోజుల్లో సో అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్లనే చంద్రునికి ఏంటంటే స్వతహాగా ప్రకాశించే అవకాశం లేదు, ఓన్లీ సూర్యకాంతి పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్లనే చంద్రుడు అనేది ప్రకాశిస్తుంటాడు అన్నమాట. ఇక మిగతా రోజుల్లో ఆ విధంగా ఉంటే ఏంటంటే గ్రహణ సమయంలో ఏమైతే అంటే తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్ అనే కాన్సెప్ట్ మనం అందరం కూడా ఫిజిక్స్ లో చదువుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా. సో సూర్యకాంతిలో ఏంటంటే అతి తక్కువ తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్ ఉన్నది ఏంటంటే నీలం రంగు, ఉదాహరణ. అతి ఎక్కువ తరంగ దైర్ఘ్యం వేవ్ లెంత్ ఉన్న రంగులు ఏంటంటే ఈ నారింజ రంగు, ఎరుపు రంగు అన్నమాట. సో సూర్యకాంతి గ్రహణం సమయంలో చంద్రుని మీద పడేటప్పుడు ఏమవుతుందంటే భూమి అడ్డుగా వస్తుంది. సో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి భూమి కంప్లీట్ గా అడ్డుగా వచ్చినప్పుడు ఏంటంటే మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలం రంగు అనేది స్కాటర్ అయిపోయి సో అది చేరదన్నమాట చంద్రుని వరకు. సో ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న ఈ ఎరుపు రంగు కానీ, నారింజ రంగు కానీ భూమి సో వాతావరణంలో ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ ఇలాంటి వాయువుల మిశ్రమం తోటి సో ఈ నీలం రంగు చిందరవందర అయిపోతుంది. బట్ ఎరుపు రంగు మాత్రం దాన్ని తట్టుకొని ఎక్కువ తరంగ ధైర్యం ఉండడం వల్ల అది భూమి అట్మాస్ఫియర్ అంచుల నుంచి, వాతావరణ పంచుల నుంచి నేరుగా చంద్రుడిని తాకడం వల్ల ఏమవుతుందంటే సో చంద్రుడు అనేవాడు మనకు సో ఎరుపు రంగులో బ్లడ్ మూన్ గా, సో ఏంటంటే ఈ ఇంగ్లీష్ కంట్రీస్ లో చాలా మంది దీన్ని బ్లడ్ మూన్ గా, చైనా, జపాన్ లాంటి కంట్రీస్ లలో దీన్ని రెడ్ మూన్ గా, కొన్ని కంట్రీస్ లలో వుల్ఫ్ మూన్ అని చెప్పేసి, హంటర్ మూన్ అని చెప్పేసి కూడా ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ కేవలం ఆ ఎరుపు రంగు. సో నిజంగా వాతావరణంలో ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కానీ ఆ తర్వాత వాతావరణం కలుషితం అయిపోతుంది కాబట్టి బ్లడ్ మూన్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న రెడ్ అనేది పోవడం వల్ల. ఆ మిగతా రోజుల్లో నిజంగా వాతావరణం కనుక చాలా క్లీన్ గా ఉంటే కనుక చంద్రుడిని మనం చాలా మంచి పింక్ కలర్ లో కానీ, నారింజ కలర్ లో కానీ చూసే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ఇంకోటి ఏంటంటే మన పండితులు చెప్తా ఉంటారు, ఈ గ్రహణం జరిగే సమయంలో ఏంటంటే నిద్ర పోకూడదు, తపం గాని, జపం గాని, దైవ చింతన ఉంటే మంచిదని చెప్పి చెప్తా ఉంటారు. అది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఏంటంటే మనకు నిద్రకు సంబంధించింది సో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది మన నిద్రని, మన సర్కేడియం సైకిల్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో ఏంటంటే మీకు చంద్రుని కాన్సెప్ట్ తెలుసు, పౌర్ణమి రోజు ఆటుపోట్లు అనేటివి వస్తూ ఉంటాయి సముద్రంలో. సో మానవ శరీరం కూడా ఏంటంటే 70% మానవ శరీరం కూడా నీటితోనే నిండి ఉంటుంది. సో సముద్రంలో ఎట్లయితే చంద్రుని ఎఫెక్ట్ ఉంటుందో ఆటుపోట్లు, అలలు, సో మానవ శరీరం కూడా అట్లాంటి సో 70% నీరు ఉండటం వల్ల అలాంటి ఎఫెక్ట్సే చంద్రుడు. అందుకే చంద్రుడిని మనం మనసుకు సంకేతంగా చెప్తా ఉంటాం అన్నమాట. సో చంద్రుడు ఆ స్థానంలో ఉన్నాడు, ఈ స్థానంలో, ఈ జాతకం వాళ్ళకి, ఆ జాతకం వాళ్ళకి, దాన్ని బట్టి వాళ్ళ మానసిక స్థితులు అనేవి ఇలా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉంటారు. సో నిద్ర సమయంలో కూడా ఏంటంటే నిద్ర ప్రక్రియ అనేది కొంత మందగిస్తుంది అన్నమాట. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కొంచెం తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే నిద్రాభంగము, నిద్ర పట్టడానికి చాలా టైమ్స్ ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే సో నిద్రపోకుండా ఉండడం వల్ల, ఎలాగో పడుకున్నప్పుడు కొంచెం నిద్ర ఆలస్యమైనప్పుడు పట్టకపోవడం వల్ల కొంత మానసిక అశాంతి అనేది లోనవుతుంది. సో దానివల్ల ఏంటంటే పడుకోకుండా ఏ తపమో, ధాన్యమో, ఆ తర్వాత ఇలాంటి ధ్యానం కనుక చేస్తే సో ఆరోగ్యానికి మంచిది. అట్లాగే తినకుండా తొందరగా తినడం అనేది తొందరగా ముగిస్తే ఏంటంటే సో ఈ మనకు పాయిజన్, ఫుడ్ పాయిజన్ లాంటి అవకాశాలు ఉండకుండా ఉంటాయనే కాన్సెప్ట్ లోనే పండితులు ఇవన్నీ చెప్తారు. కానీ సో డెఫినెట్ గా సైంటిఫిక్ ఏంటంటే ఇలాంటి రీజన్స్ ఉంటాయి. అట్లాగే సో నాన్ సైంటిఫిక్ గా మనం మన సనాతన
ధర్మాల్ని ఆచారాలు, ఎందుకంటే వాళ్ళు ఇంకొక కోణంలో చెప్తారు, బట్ దట్ ఈస్ ఈక్వలెన్స్ టు సైన్స్ ఓన్లీ. కాబట్టి ఏంటండి, సో అందరూ కూడా సో ఎంచక్క సో బైనాక్యులర్స్ అవసరం లేకుండా ఈ రోజు ఏర్పడే చంద్రగ్రహణాన్ని ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే అరుదైన అవకాశాలు, ఇప్పుడు ఖగోళంలో ఏంటంటే కొన్ని వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి అరుదైన అవకాశాలు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. కాబట్టి సో వాటిని వీక్షించే అవకాశం ఉంచిన తప్పకుండా వీక్షించండి. సో మన బిర్లా ప్లానిటోరియం కానీ, ఆ తర్వాత చాలా మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు బైనాక్యులర్స్ అవసరం లేకుండా మీరు చూడండి అని చెప్పేసి సో చెప్తాను. కొంత సూర్యగ్రహణం ఏంటంటే కొంత మనకు కాంతి ఎఫెక్ట్ కనిపిస్తుంది, సో బైనాక్యులర్స్ అవసరం ఉంటుంది, తర్వాత గ్లాసెస్ ఇలాంటి అవసరం ఉంటాయి, కానీ చంద్రగ్రహణం అట్లాంటి ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళకి